హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా ఎమ్మీగా శ్రావణ మాసం వచ్చేసింది కదండి. చక్కగా మనము శ్రావణ శుక్రవారం చేసుకున్నప్పుడు నైవేద్యాల కోసం అని చెప్పి చక్కెర పొంగలి అండి ఈజీ ప్రాసెస్లో అయితే చూపించాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి, ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసా అండి. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకున్నాను. ఇదిగోండి చూసారు కదా, పావు కప్పు పెసరపప్పు అనమాట. చక్కగా సిమ్లో పెట్టేసండి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలన్నమాట. మంచిగా వేయించుకోవాలి, అప్పుడే మనం చేసే రెసిపీ మంచి టేస్ట్ వస్తుంది. ఇదిగోండి చూసారు కదా, చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి అనమాట. ఇట్లా ఈ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని అయితే మనం చక్కగా ఒక 3 times అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ కుక్కర్ తీసేసుకున్నానండి. కుక్కర్లో ఏంటంటే 3/4 కప్పు బియ్యం అండి, రైస్ తీసుకున్నాను. 1/4 కప్ ఏమో పెసరపప్పు కదా. వీటిని ఏంటంటే అండి నానబెట్టొద్దు, వెంటనే కడిగిన వెంటనే చేయాలన్నమాట. మనం ఎప్పుడు ఈ రెసిపీ చేసుకుంటామో అప్పుడే చేసుకోవాలి. ఫస్ట్ వీటిని అయితే వాష్ చేద్దాము. ఇదిగోండి 2 cups అయితే నేను వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట. మన క్వాంటిటీ మొత్తం కలపండి 2 cups అయిపోయింది అనమాట. సో దానికి 2 కప్పుల నీళ్ళు అయితే నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ 2 కప్పులు యాడ్ చేసిన తర్వాత అండి చక్కగా మనము పెసరపప్పుని చక్కగా వాటర్లో వాష్ చేసుకున్నాం కదా. వాష్ చేసుకుని ఇలా పెట్టేసినాయి అనమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా వెంటనే అండి. మనకు పెసలు నానాల్సిన అవసరం లేదు, రైస్ కూడా నానాల్సిన అవసరం లేదనమాట. అలా నానితే మెత్తగా అయిపోతుందండి, మన చక్కెర పొంగల్ అనేది మంచిగా రాదనమాట. సో మనం వెంటనే చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను స్టవ్ పైన 3 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకుంటాను. పెట్టేసి పాన్లో అండి కొంచెం గీ వేస్తున్నాను. చూసారండి, వీటిని కూడా మనం చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించేసుకున్నాం అనమాట. వీటిని కూడా మనం వేరే గిన్నెలో పెట్టేసి పక్కన పెట్టుకున్నాం. ఇదిగోండి చూసారు కదా, కుక్కర్లో చక్కగా మనం 3 విజిల్స్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అండి మన రైస్ అనమాట ఇలా పొడి పొడిగా ఉండాలండి. అందుకే మనం వెంటనే వేసుకోవాలి. ఈ చక్కెర పొంగల్కి ఏంటంటే మెత్తగా అయితే బాగుండదు అనమాట. దానికోసమే కరెక్ట్ 3 విజిల్స్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం ఆగి తీస్తే కరెక్ట్ సరిపోతుందండి. అయితే ఏంటంటే ఇప్పుడు నేను దీన్ని అంతటిని వేరే గిన్నెలో వేసుకొని చేస్తున్నాను అనమాట. సో నేను వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా అయితే నేను వేరే గిన్నెలో పెట్టేశాను. దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. స్టవ్ పైన పెట్టుకున్నా పర్లేదు అనమాట. ఇక్కడ సిరప్ అనేది ప్రిపేర్ చేయాలండి. దానికి మెజర్మెంట్స్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసేసుకొని గిన్నె పెట్టేసుకోండి, లేదంటే కనుక ముందుగానే గిన్నె పెట్టేసుకొని చూడండి. బెల్లం అనేది ఎంతంటే ఓన్లీ 1/4 కప్ అండి. తీసేసుకొని ఒక 1/2 కప్ అయితే మనము బెల్లం అనమాట. 1/2 కప్ ఏమో బెల్లము, 1/4 కప్ ఏమో షుగర్ అండి. ఎందుకంటే మనం చక్కెర పొంగల్ చేస్తున్నాం కాబట్టి చక్కెర అనేది మనకి అవసరపడుతుంది. అలాగే ఇందులో ఏంటంటే కొంచెం వాటర్ వేసుకోండి, ఎక్కువ వాటర్ వేద్దండి. కొంచెం వేసుకుంటే కొంచెం పాకం త్వరగా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, పాకం కొంచెం త్వరగా వచ్చేస్తుంది. కొన్ని వాటర్ అయితే వేసుకున్నామండి, పాకం పట్టుకున్నాము. ఇప్పుడు చక్కగా ఎట్లా అంటే మరి తీగ పాకం కన్నా ఎక్కువ కొంచెం ఉండాలండి. అలా అని చెప్పి ముదురు పాకం కాకుండా లేత పాకం కాకుండా కొంచెం అనమాట. మనం ఇట్లా అంటే అతుక్కుంటే సరిపోతుంది అనమాట. ఇట్లా అంటే చూపిస్తాను. ఇదిగోండి ఇట్లా కొంచెం అయిన తర్వాత మనం ఒక్కసారి టెస్ట్ చేసుకుంటే ఊరికే జస్ట్ ఇట్లా అతికితే సరిపోతుందండి. చూసారు కదా, మరి తీగ పాకం రాకూడదు అనమాట. జస్ట్ మనకి ఇట్లా వచ్చి రానట్టు అనమాట. ఇప్పుడు ఏంటంటే దీన్ని స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఇదిగోండి రైస్ని ఇట్లా బౌల్లో పెట్టేసా కదా. ఇప్పుడు మనము పట్టుకున్న ఈ పంచదార బెల్లం పాకుంది కదండి, ఇది చక్కగా స్ట్రెయిన్ చేసుకొని అయితే మనం ఇందులో మిక్స్ చేద్దాం. ఎందుకంటే ఏమైనా నలకలు అలాంటివి ఉన్నా కానీ ఇన్ని వెళ్ళిపోతాయండి. దానికోసం అని చెప్పేసి కొంచెం ఒక్కోసారి మనకి చాలా డస్ట్ వస్తుంది, అలాగే కొంచెం నీట్గా కూడా ఉండదు కదా. దానికోసం పెట్టాక చక్కగా మనం ఒకసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనము స్టవ్ పైన పెట్టేసుకోవాలండి. స్టవ్ పైన పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే మనము చక్కగా కుక్ చేసుకోవాలన్నమాట. మీడియం అంటే మరీ లో కాదండి, కొంచెం హైగా ఉండేటట్టు. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనము స్టవ్ పైన పెట్టేద్దాము. స్టవ్ ఆన్ చేసి ఇదిగోండి చూసారు కదా, చక్కగా మనం దీన్ని కలుపుకుంటూ అయితే కుక్ చేసుకోవాలన్నమాట. ఈ చక్కెర పొంగల్ కంటే మీరు ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇదిగోండి చూడండి, నేనైతే కొంచెం తక్కువగానే వేస్తూ ఉంటాను వంటల్లో. మీరైతే ఎక్కువ వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. కావాలనుకున్న వాళ్ళైతే ఇంకెక్కువ వేసేసుకోండి. బాగా ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసేసుకున్నారంటే చాలా బాగుంటుందండి చక్కెర పొంగలి. బాగా ఇంట్రెస్ట్గా తినే వాళ్ళైతే మీరు వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. లేకపోతే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. బాగా గీ వేసుకుంటే మాత్రం అదిరిపోతుంది అనమాట.
చూడండి ఇదంతా కూడా మంచిగా మిక్స్ అవుతూ ఉంటుంది. ఇలా మనం అయితే కుక్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి చూసారు కదా, చక్క దగ్గరకు వచ్చేసింది అనమాట. చూడండి చక్కగా మనకి టెంపుల్స్లో పెడతారు కదా, అలానే ఉందండి. ఈ స్టేజ్లో మళ్ళీ మీరు ఇంకొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే నెయ్యి వేసుకోండి. నేనైతే వేయట్లేదు అనమాట. చూసారు కదా, చక్కగా మనం కలుపుకుంటూ అయితే చేసేస్తున్నాం. దగ్గర వచ్చేసింది. ఇంకా మంచిగా ఇంకా డ్రై లాగా అయిపోవాలి, బాగా డ్రై అయిపోవాలండి. ఇది కొంచెం కలుపుకుంటూ చేయాలి. ఈ లోపల మనం ఏంటంటే ముందుగా మనం జీడిపప్పును కొబ్బరి కిస్మిస్ వేయించేసుకున్నాం కదా, అవైతే మనం వేసుకోవాలన్నమాట. ఇవి కూడా వేసుకొని మంచిగా కలుపుకుంటూ అయితే దీన్ని కుక్ చేసుకోవాలి. చూడండి ఈ చెమ్మ అనేది కూడా కొంచెం డ్రై అయిపోవాలన్నమాట. చూసారండి దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్లో ఏంటంటే మనం కొంచెం ఇలాచీ పౌడర్ అండి, ఎక్కువ కాదు, కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలన్నమాట. చూడండి అది వేసాక ఒక్కసారి కలుపుదాము. నెక్స్ట్ ఏంటంటే అండి, ఇందులో స్వీట్లో వేస్తాం కదండి, కర్పూరం లడ్డు అట్లు, ఇది కొంచెం ఒక చిటికెడు అయితే వేసుకోండి. అప్పుడు బాగుంటుంది, కరెక్ట్ టేస్ట్, కొంచెం ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగుంటుంది అనమాట. చూడండి చిటికెడే వేయాలండి. నేనైతే అసలు వేయనట్టే వేసాను అనమాట. ఇవ్వండి చక్కగా అది కూడా మనకి ప్యాకెట్స్లో దొరుకుతూ ఉంటుంది, తెచ్చుకోవచ్చు అనమాట ఇలా కిరాణా షాపులో అట్లా. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్లో అండి చక్కగా అయిపోయింది కదా, కొంచెం గీ అయితే వేద్దాము. ఇంకా నెయ్యి సంగతి అయితే అండి నేను చెప్పేది ఒకటే, మీరు ఎంత వేసుకోవాలంటే అంత వేసుకోండి. నేనైతే చాలా తక్కువ యూజ్ చేశాను దీనికి, మీరైతే ఎంత అంటే అంత వేసుకోండి. వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. చూడండి ఒకసారి మంచిగా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. చూసారు కదా, ఇంతే అండి. చూసారండి చక్కెర పొంగల్ అనమాట. శ్రావణ మాసం వచ్చేసింది కదా, చక్కగా మనం పూజలు అవన్నీ చేసుకుంటాం కదా, నైవేద్యం కోసం అని చెప్పి ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈజీ ప్రాసెస్లో చక్కగా మెజర్మెంట్స్తో కరెక్ట్గా నేనైతే తయారు చేశానండి. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.